మిత్రులందరికీ జై భీమ్. బహుజన రాజ్యాధికారం మన చేతుల్లోనే, మన భవిష్యత్తు. భారతదేశ జనాభాలో 85% పైగా ఉన్న బహుజనులు ఓటు వేసేటప్పుడు రాజులు, కానీ పాలనలోకి వచ్చేసరికి ఎందుకు వెనుకబడిపోతున్నారు? మన ఓటుతో ఇతరులను గెలిపించే మనల్ని మనం ఎప్పుడు గెలిపించబోతున్నాం? బహుజన రాజ్యాధికారం అనేది కేవలం ఒక నినాదం కాకూడదు, అది మన హక్కు. దాన్ని సాధించడానికి ఒక బలమైన 4 అంచెల ప్రణాళికను మనం వేసుకోవాలి. దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి మిత్రులారా. ముఖ్యంగా మనకు ఐక్యత మరియు సామాజిక స్పృహ, యూనిటీ అండ్ సోషల్ అవేర్నెస్ మనకు ఉండాలి. లేకపోతే దానిని కలిగించుకోవాలి, చదవాలి. అంబేద్కర్, పూలే, మార్క్స్ ఇలాంటి మహనీయుల యొక్క ఆలోచనలతో కూడుకున్నటువంటి రచనలను మనం చదవాలి. చదివినప్పుడే బహుజనుల రాజ్యాధికారం సాధ్యమవుతుంది. మొదటి అడుగు ఐక్యత. మిత్రులారా, మనం గమనించాల్సింది, మనకు ఉండాల్సింది మొదటి అడుగు ఏమి ఉండాలి? ఐక్యత ఉండాలి. బహుజనులలో ఉన్న వందలాది ఉపకులాలను విడదీసి రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి. అర్థమైందా? ఈ విభజనను మనం బద్దలు కొట్టాలి. కులాల మధ్య ఉన్న అంతరాలను మరచి మనం ఒకటే అనే భావనను పెంచుకోవాలి. చదువుకున్న బహుజన యువత ప్రతి గ్రామంలోనూ, బస్తీలోనూ చైతన్య సదస్సులు నిర్వహించాలి. జనాభా ప్రాతిపదికన మనకు దక్కాల్సినటువంటి వాటా గురించి మన ప్రజలకు, బహుజన ప్రజల్లో అవగాహన పెంచాలి. ఇది చేయకోకుండా రాజ్యాధికారం కోసం మాట్లాడే ప్రతి వ్యక్తి ఫెయిల్యూర్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి. ఇది ఆర్థిక స్వావలంబన రెండో అంశం మిత్రులారా. ఆర్థిక స్వావలంబన, విద్య, ఎకనామిక్ అండ్ సోషల్ పవర్ మనం సంపాదించుకోవాలి. ఇది రెండవ అడుగు. గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఆర్థిక, విద్యా రంగాల్లో బలం, అధికారం కేవలం మాటలతో రాదు. మన పిల్లలకు అత్యున్నత స్థాయి విద్యను మనం అందించాలి. ఐఏఎస్, ఐపీఎస్, న్యాయ వ్యవస్థ వంటి కీలక స్థానాల్లో మన సంఖ్య పెరగాలి. రాజకీయాలకు భారీగా ఖర్చు పెట్టే సాంప్రదాయ పార్టీలను ఎదుర్కోవాలంటే బహుజనులు వ్యాపారవేత్తలుగా మారాలి, ఉద్యోగులుగా మారాలి. ఒక నిధిని, ఒక ఫండును మనం ఏర్పాటు చేసుకోవాలి మిత్రులారా. ఇది చేయకోకుండా బహుజనులకు రాజ్యాధికారం కావాలి అంటే ఎప్పటికీ రాదు. ఇది మీరు అర్థం చేసుకోండి. మన నాయకులకు ఆర్థికంగా మనం అండగా నిలబడాలి. మనం అండగా నిలబడకపోతే మనం రాజ్యాధికారం సాధించలేము. గుర్తుపెట్టుకోండి. ఇక మూడవ ప్రత్యామ్నాయ మార్గం ఒకటి ఉంది మిత్రులారా. ఈ మూడవ ప్రత్యామ్నాయ మార్గం ఏమిటంటే రాజకీయ వేదిక మరియు నాయకత్వం ఉండాలి. ఆల్టర్నేటివ్ పొలిటికల్ ప్లాట్ఫారం మనకు ఉండాలి. ఇది మూడో అడుగు మిత్రులారా. స్వంత నాయకత్వం, వేరే పార్టీలలో చేరి కేవలం జెండాలు మోసే కూలీలుగా మిగిలిపోవడం మీరు ఆపేయండి. మీరు ఆపేయకపోతే జీవితంలో, భవిష్యత్తులో మనం రాజ్యాధికారం అందుకోలేము. మనలో నుంచే నిజాయితీ గల, చదువుకున్న నాయకులను తయారు చేయాలి. సమకాలీన సాంకేతికతను, సోషల్ మీడియాను వాడుకుంటూ బహుజన సిద్ధాంతాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, మార్క్స్, లెనిన్, ఏంగెల్స్ ఇలాంటి ఎంతో మహనీయులు మనకు సిద్ధాంతాలను అందించారు. వారిని మనం చదవాలి, అర్థం చేసుకోవాలి. వారి భావజాలాన్ని, వారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి.
ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దీనిని సాధించనంతకాలం, ఈ విజ్ఞానాన్ని పొందనంతకాలం మనము ఒక పార్టీ జెండాలు మోసేటువంటి వారంగానే మిగిలిపోతాం మిత్రులారా. కాబట్టి అర్థం చేసుకోండి, మనం మిత్రులారా పాలించే వర్గంగా మారండి అని బాబాసాహెబ్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. 85% ఉన్న మనం ఒక్కటైతే ఏ శక్తి మనల్ని ఆపలేదు. 85% ఉన్న మనం ఒక్కటైతే ఏ శక్తి మనల్ని ఆపలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మన హక్కుల కోసం, మన ఆత్మగౌరవం కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం బహుజనుల రాజ్యాధికార స్థాపన దిశగా అడుగులు వేద్దాం. జై భీమ్, జై భారత్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. జై భీమ్ మిత్రులారా. జై జై భీమ్.